ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను మీకు స్క్వేర్ మిర్రర్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్గా మనము మిర్రర్ వచ్చి గ్లూతో అంటించేసుకోవాలి. అది స్టిక్ అయిన తర్వాతే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, ఓకేనా? ఫస్ట్గా మనము ఇలాగా మిర్రర్లో ఇలా ఆఫ్ తీసుకోండి, ఓకేనా? ఏ పక్క మీరు స్టిచ్ చేయాలనుకున్నా ఆ పక్కన ఇలా ఆఫ్ తీసుకొని ఫస్ట్ ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి, తర్వాత ఒక షార్ట్ చైన్ వేసుకోవాలి. చూడండి, మళ్ళీ వెనక్కి వచ్చి మిర్రర్ పక్కన మనం చైన్ అనేది వేసుకోవాలి, లాంగ్ చైన్. దాని స్ట్రైట్గానే ఒక షార్ట్ చైన్ వేసుకోవాలి. చూడండి, మళ్ళీ వెనక్కి వచ్చి మనం ముందుగా వేసిన గొలుసు కింద మిర్రర్ పక్కన మనం లాంగ్ చైన్ వేస్తున్నాం. తర్వాత దాని స్ట్రైట్గానే ఒక షార్ట్ చైన్, మళ్ళీ వెనక్కి వచ్చి లాంగ్ చైన్ వేస్తాము, తర్వాత ఒక స్మాల్ చైన్ వేస్తాము, మళ్ళీ వెనక్కి రావాలి. ఇలా ఈ స్క్వేర్ అనేది కనిపించకుండా మనం ఈ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఇటువైపు మిర్రర్ పక్కనే గుచ్చుకోవాలి. అలాగే మనం ముందు వేసిన చైన్కి కూడా గ్యాప్ లేకుండా దగ్గరగా గొలుసు అనేది వేసుకోవాలి. ఇలా వెనక్కి వచ్చిన తర్వాత మనం ముందు వేసిన గొలుసు కింద వేసుకోవాలి. అలాగే మిర్రర్ పక్కన గుచ్చుకోవాలి. గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట. అప్పుడు మనకి స్క్వేర్ షేప్ అనేది మనకి బాగా వస్తుంది. ఇలా ఒక లాంగ్ చైను, ఒక షార్ట్ చైన్, చివరి మాత్రం చాలా చిన్న గొలుసు వేసుకోండి. పెద్ద గొలుసు వేస్తే అది వెనక్కి లాగుతాం కదా, బాగా రాదనమాట. పెద్ద గొలుసు వేస్తే ఏమైపోతుందంటే, ఆల్రెడీ మనం ఒక లాంగ్ చైన్ వేస్తాం, మిర్రర్కి మనం వేసిన గొలుసుకి గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అలా గ్యాప్ అనేది లేకుండా మనం ఒక లాంగ్ చైన్ వేసిన తర్వాత చాలా చిన్న చైన్ వేసుకోవాలి. మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి మీకు చిన్న గొలుసులు వేయటం వస్తుంది. కాబట్టి చివర మాత్రము లాంగ్ చైన్ వేసిన తర్వాత చాలా స్మాల్ చైన్, చిన్న గొలుసు వేసుకోండి. అప్పుడే మనకి మిర్రర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మనం ఇలాగా 4 మూలల మనం ఇలాగే ఈ మోడల్లోనే మన స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. లాస్ట్ వచ్చేటప్పటికి చాలా చిన్న చైన్ వస్తుంది. అలా చిన్న చైన్ వేసుకున్న తర్వాత నాట్ అనేది వేసేసుకోవాలి. ఆ చివర అసలు అద్దం ఏమి కనిపించకుండా మనం థ్రెడ్తో ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఒక లాంగ్ చైన్ వేసాను కదా, ఇప్పుడు ఒక షార్ట్ చైన్, దాని స్ట్రైట్గానే షార్ట్ చైన్ వేసుకోవాలి. మిర్రర్ పక్కనే గుచ్చుకోవాలి. మిర్రర్కిను మనం వేసే గొలుసుకి గ్యాప్ అనేది ఉండకూడదు. అదొకసారి చూసుకోండి. చాలా ఈజీ అనమాట. ఆల్రెడీ మీకు చైన్ స్టిచ్ అనేది చాలా బాగా వచ్చేసింది కాబట్టి, బాగా ప్రాక్టీస్ అయ్యారు కాబట్టి మనం చైన్ స్టిచ్తోనే ఈ మిర్రర్ వర్క్ అయితే చేస్తున్నాము. ఒక లాంగ్ చైన్ వేస్తున్నాము, అలాగే ఒక షార్ట్ చైన్ వేస్తున్నాము. చూడండి, ఒక లాంగ్ చైన్, మిర్రర్ పక్కన ఒక చైన్ గుచ్చండి, దాని స్ట్రైట్గానే ఒక స్మాల్ చైన్ గుచ్చండి. ఒక లాంగ్ చైన్ వేసి ఒక చిన్న చైన్ వేస్తారు. వేసి మళ్ళీ అటువైపుకి వెళ్ళి మళ్ళీ అటువైపు మిర్రర్ దగ్గర ఒక లాంగ్ చైన్ వేసి ఒక షార్ట్ చైన్ వేస్తారు. మళ్ళీ ఇటువైపుకు రావాలి. చివర స్మాల్ చైన్ వేసి నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ ఆఫ్, ఈ మధ్యలో ఆఫ్ చూసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. మనకి స్క్వేర్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, మిర్రర్ పక్కన గుచ్చుతున్నాను నేను. ఇలా మిర్రర్ పక్కనే గుచ్చుకోవాలి. నేను ఇది రేకు అద్దం తీసుకున్నాను. మీకు కావాలంటే మిర్రర్ అయినా తీసుకోండి, అదైనా చాలా బాగుంటుంది. నేర్చుకోవడానికైతే ఇలా రేకు అద్దాలు అయితే సరిపోతున్నాయి. ఇలా రేకు అద్దాలతో మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఈ వర్క్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది కానీ ఈ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా, అది చాలా సింపుల్ అనమాట. ఇది కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది. మిర్రర్ చుట్టూ మనకి థ్రెడ్ అనేది వస్తుంది కదా, చాలా బాగుంటుంది. ముందు చెప్పింది అయితే ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట.
మనం బ్లౌజ్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ డిజైన్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ వచ్చి. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఎందుకంటే వర్క్ కొంచెం ఎక్కువ ఉంది కదా, 4 స్క్వేర్లను మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి కదా, అందుకే ఈ వర్క్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాకపోతే చాలా ఈజీ అనమాట. ఆల్రెడీ మనకి చైన్ స్టిచ్ అనేది మీకు బాగా ప్రాక్టీస్ అయ్యారు కాబట్టి చాలా ఈజీ అనమాట. కాకపోతే మీరు అద్దం పక్కనే మీరు గుచ్చితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు అద్దానికిను మీరు గుచ్చే గొలుసుకి గ్యాప్ లేకుండా గుచ్చాలి. చూడండి, నేను అద్దం పక్కనే తీసాను కదా, ఇలా మీ మిర్రర్ దగ్గరే మీరు లాంగ్ చైన్ వేసారనుకో మీకు ఈజీగా ఉంటుంది. అలాగే లాంగ్ చైన్ వేసిన తర్వాత ఒక షార్ట్ చైన్ వేసుకోవాలి కదా, అది మరీ లాంగ్ వేయకుండా చిన్న గొలుసు వేసుకుంటే, ఎందుకంటే థ్రెడ్ మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు ఆ గ్యాప్ అనేది లేకుండా ఉంటుంది. అలాగే ముందు వేసిన చైన్కి తర్వాత సెకండ్ వేసే చైన్కి గ్యాప్ లేకుండా ముద్దగా వేసుకోవాలి. మనకి మిర్రర్ అనేది మధ్యలో తప్ప చుట్టూ మన స్క్వేర్ వేసాం కదా, అక్కడెక్కడ అద్దం అనేది కనిపించకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా నీట్గా దగ్గరగా ముద్దగా వేసుకోవాలి. బ్లౌజ్ మీద వర్క్ చేస్తే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నేను సిల్క్ థ్రెడ్ ట్రై చేశాను, నేను సిల్క్ థ్రెడ్తో చెప్పాను. మీకు కావాలంటే కాటన్ థ్రెడ్తో కూడా ట్రై చేయండి. మీకు కాటన్ థ్రెడ్ బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత సిల్క్ థ్రెడ్తో యూజ్ చేస్తే మీకు థ్రెడ్ అని తెగిపోకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా లాస్ట్లో నాట్ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి దీని చుట్టూ మనం గొలుసు కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మన అవి స్క్వేర్ షేప్లోనే వేసుకోవాలి. మీరు వేసారు కదా చిన్ని చిన్ని గొలుసులు, అక్కడ హోల్స్ అవి ఏమీ కనిపించకుండా ఆ చైన్తో మొత్తం అదంతా చైన్ వేసి దాన్ని మొత్తం కవర్ చేసుకొని చైన్ అయితే వేసేసుకోవాలి. సేమ్ కలర్ థ్రెడ్తో వేసుకోవచ్చు, లేకపోతే జెరీ థ్రెడ్తోనైనా మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా చుట్టూ మనం అవుట్లైన్ కింద చైన్ అయితే వేసేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా వస్తుంది. మీకు కావాలంటే జెరీ థ్రెడ్తో వేసుకోండి, లేకపోతే బీడ్స్ అన్న స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మిర్రర్ చుట్టూ బీడ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. చాలా ఈజీ అనమాట, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ప్రాక్టీస్ చేయండి. గొలుసు కుట్టే కదా, చైన్ స్టిచ్నే మనం ఇలా డిఫరెంట్గా వేస్తే అదే మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. చైన్ స్టిచ్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ వర్క్ అయినా చాలా ఈజీగా వస్తుంది. ఇలా మిర్రర్ అయితే స్టిచ్ చేసిన తర్వాత అవి అయితే బాగా ఆరాలి, లేకపోతే మీరు స్టిచ్ చేసిన వెంటనే వర్క్ అయితే చేస్తే ఊడిపోతాయి. ఇలా చుట్టూ అవుట్లైన్ కింద చైన్ అయితే వేసుకోవాలి. నేను సేమ్ కలర్ వేసేస్తున్నాను. ఇలా లాస్ట్లో నాట్ అయితే వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.